Hi, hello, my dear SSC aspirants. Third class of one word substitutions. నిన్నటి క్లాస్లో అడిగిన రెండు ప్రశ్నలు ముందుగా రెజిసైడ్ అనగా ద యాక్షన్ ఆఫ్ కిల్లింగ్ ఏ కింగ్. రాజుని చంపడాన్ని రెజిసైడ్ అని పిలుస్తాము. ఇంకొకటి హాస్పిటిసైడ్, వన్ హూ కిల్స్ ఎ గెస్ట్ ఆర్ హోస్ట్. మనకు ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో అటువంటి అతిథిని చంపడాన్ని హాస్పిటిసైడ్. హాస్పిటాలిటీ మనకిచ్చిన వారిని చంపితే దానిని హాస్పిటిసైడ్ అంటాము. అతిథిని చంపడం. నిన్న అడిగిన రెండు ప్రశ్నలు ఇవి. తరువాత డెమోక్రసీ అనగా మనందరికీ తెలుసు, ఎలక్టెడ్ బై ద పీపుల్, ప్రజలచే ఎన్నుకోబడడం. రూల్ బై ద పీపుల్, ప్రజలచే పరిపాలించబడినది. దానిని డెమోక్రసీ అని అంటాము. బ్యూరోక్రసీ అనగా రూల్ బై అఫీషియల్స్ అనగా ఇక్కడ ఆఫీసర్స్ అన్నమాట. అధికారులచే పరిపాలించబడినప్పుడు దాన్ని బ్యూరోక్రసీ అంటారు. తదుపరి థియోక్రసీ అనగా రూల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ గాడ్. దేవుని పేరు మీద పరిపాలించడం లేదా దేవునిచే పరిపాలించబడడం. అటువంటి సందర్భాన్ని థియోక్రసీ అంటారు. దేవుడు పరిపాలిస్తే దాన్ని థియోక్రసీ అంటారు. ఆటోక్రసీ, వన్ పర్సన్ హ్యాస్ కంప్లీట్ పవర్. రూల్ బై వన్ పర్సన్, ఒక వ్యక్తి మాత్రమే పూర్తి అధికారం కలిగి ఒక వ్యక్తి చేత మాత్రమే పరిపాలించబడుతున్నప్పుడు దానిని ఆటోక్రసీ అంటారు. రూల్డ్ బై వన్ పర్సన్, ఒక వ్యక్తిచే పరిపాలించబడము. అరిస్టోక్రసీ, రూల్డ్ బై గ్లోబల్ పీపుల్, ద పీపుల్ ఆఫ్ హైయెస్ట్ సోషల్ క్లాస్ హూ ఆఫ్టెన్ హ్యాస్ స్పెషల్ టైటిల్స్. అంటే దీన్ని నొబిలిటీ అని కూడా అంటారు. అంటే ప్రభువులు, పెద్దవారు, సమాజంలో బాగా అది ఒక ప్రభువులు, పెద్దవారు అలాంటి వారు ఉంటారు కదా, వారిచే పరిపాలించబడిన గ్లోబల్ పీపుల్, వారిచే పరిపాలించబడ్డాన్ని అరిస్టోక్రసీ అని పిలుచుకుంటాం. తదుపరి ప్లూటోక్రసీ, గవర్నమెంట్ బై ద వెల్దీ, రిచ్ పీపుల్ రూల్స్. ధనవంతులచే పరిపాలించబడినట్లయితే దానిని ప్లూటోక్రసీ అని పిలుస్తాం. మోబోక్రసీ, రూల్ ఆర్ డామినేటెడ్ బై ద మాసెస్, రూల్డ్ బై ద మోబ్ అంటే ఒక గుంపు, ఒక జన సమూహము, ఒక సమూహం, ఏ బ్యాచ్ ఆఫ్ పీపుల్, వాళ్ళు కనుక పరిపాలిస్తున్నట్లయితే దానిని మోబోక్రసీ, రూల్డ్ బై మోబ్స్ అని పిలుస్తాము. ఇవాళ పరిపాలించబడడం మీద ఉన్న డిఫరెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనం ఒకసారి తెలుసుకున్నాం. అవేమేంటంటే డెమోక్రసీ, రూల్డ్ బై ద పీపుల్; బ్యూరోక్రసీ, రూల్డ్ బై ద ఆఫీసర్స్; థియోక్రసీ, రూల్డ్ బై ద గాడ్; ఆటోక్రసీ, ruled by one person; aristocracy, ruled by the global people; plutocracy, ruled by the rich people; mobocracy, ruled by the mob. ప్రజలు పరిపాలించుతున్నట్లయితే డెమోక్రసీ అని పిలుస్తాము. అధికారులు పరిపాలిస్తున్నారంటే బ్యూరోక్రసీ అని పిలుస్తాం. దేవుడు పరిపాలిస్తున్నాడైతే థియోక్రసీ అంటాము.
ఒక్క వ్యక్తే పరిపాలిస్తున్నాడు, పవర్ అంతా ఒక్కరి చేతిలోనే ఉంది అంటే ఆటోక్రసీ అంటాము. ఉన్నతమైన విలువలు కలిగిన వాళ్ళు, ప్రభువులు, పెద్దవారు ఇలాంటి వారు పరిపాలిస్తున్నట్లయితే అరిస్టోక్రసీ అంటాము. ధనవంతులు కనుక పరిపాలిస్తున్నట్లయితే ప్లూటోక్రసీ అంటాము. మోబ్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్, ఒక జన సమూహం కనుక పరిపాలిస్తున్నారైతే మోబోక్రసీ అంటాము. మీకు ఈ క్లాస్ నచ్చిందని భావిస్తున్నాను. తదుపరి క్లాస్లో కలుసుకుందాము. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.